బ్యాండ్ మేళం అనే సినిమాతో వస్తున్నారు. మీరు మీ పేరే మరి వినిపిస్తోంది. సో దీంట్లో అసలు మీ పాత్ర ఏంటి? ఐ మీన్ సినిమాలో మీ పాత్ర ఏంటి? గైడ్. యా, ఐఎమ్ గైడ్ టు సతీష్. ఐఎమ్ గైడ్ టు దిస్ యాక్టర్. వీళ్ళకి గైడ్ కన్నా ఏమన్నారంటే వార్డెన్. వార్డెన్ మంచి పేరు. ఎన్నింటి లేచారు, ఎన్నింటి తిన్నారు, ఎన్నింటి పడుకున్నారు, ఎన్నింటి చూసారుగా ఇప్పుడు. అవును, కింద నుంచి పైకి రావడం ఫస్ట్ ఫాల్ ఇలా. వీళ్ళకి గార్డెన్, తినకి గార్డియన్, తనకి గైడ్. బా బా క్రేజీ క్రేజీ. బాగుంది సార్. మీరు మాటలు రచయిత మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇది మరి టఫ్ లేదా సార్? ఇది చాలా టఫ్ కదా, చాలా టఫ్. ఇది సినిమా తీయడం కానీ ఎక్కువ టఫ్ ఇది హ్యాండ్లింగ్ చేయడం. బట్ మంచి కపుల్ని పట్టారు. సోషల్ మీడియాలో ఈ కపుల్ ఇద్దరు చూస్తే ఆహా వీళ్ళు మన ఇంటోళ్ళు కదా అనిపించేంత ఫీలింగ్ వచ్చింది చాలామందికి కోర్టు సినిమాతోని. వీళ్ళ ఈ పిల్లల వీళ్ళ అని చెప్పేసి చాలామందికి ఇంకా పరిచయం. ఇంకా పేర్లైనా కొంతమందికి అంత రిజిస్టర్ అయ్యో లేవో కానీ మీ ఫేసులు మీ యాక్టింగ్లు అయితే అయిపోయాయి. సో ఆ క్రేజ్ థ్యాంక్స్ టు నాని ఆ స్టెప్ తీసుకోకపోతే నేను ఎప్పుడు నిన్న ఒక పెద్ద హీరోకి చెప్తున్నా, పేరు చెప్పడం. ఓకే, సినిమాలు అన్నవి ఎవ్రీ ఫిలిం ఎస్పెషలీ న్యూ యాక్టర్స్ తోటి, అప్కమింగ్ యాక్టర్స్ తోటి స్టార్స్ వదిలేసేయండి. ఎవ్రీ ఫిలిం ఈజ్ అన్ ఆర్ఫన్. సంబడి హ్యాస్ టు అడాప్ట్, దత్తత తీసుకోవాలి. కోర్ట్ అన్న సినిమాని నాని దత్తత తీసుకున్నాడు, నిర్మించడం కాదు. మీరు నన్ను నమ్మండి, చూడండి. ఇప్పుడు నేను ఆ పెద్ద హీరోకి ఏం చెప్పానంటే, నువ్వు సంవత్సరానికి 2 yearsకి 3 yearsకి నువ్వు సినిమా చేస్తున్నావు. సంవత్సరానికి 3 films అండ్ యూ అడాప్ట్. కథ విని చూసి ఎస్ నా పేరు చెడిపోదు అంటే థియేటర్కి వస్తున్నారు ఆడియన్స్, థియేటర్స్ బతుకుతాయి. చాలా బాగుంది. సో అడాప్ట్ ఎ మూవీ, ప్లాంట్ ఏ ట్రీ లాగా. అంటే కానీ కాకపోతే సార్ నానికి ఆ మూవీకి లింక్ ఉంది, ఆయన అలా అన్నారు. మీరన్న హీరోకి అయినా సరే ఉండొచ్చు అని అంటారా? చెయ్యాలి అని అంటారా? చేయాలంటున్నాను. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేశా కాబట్టి, నేను దీంట్లో దిగాను కాబట్టి ఐ బికమ్ దేర్ గైడ్, గార్డియన్, ఎవ్రీథింగ్. ఎస్, ఓకే. ఎస్. బట్ ఇప్పుడు నా మాట ఎంతో కొంతమంది, ఓ 10%, 20% ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్, ప్రేక్షకులు నేను రాసిన సినిమాలు వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి నా మీద ఒక నమ్మకం, రైటింగ్ మీద. ఎస్. ఎండోర్స్ చేస్తున్నాడు రా కోన అంటే మనం చూడొచ్చు అవును అనుకునే ఉంటే ఇప్పుడు కొత్త వాళ్ళ సినిమాలు వస్తున్నాయి, మీరు చూడండి. దాన్ని ఎంటైర్ ప్రమోషన్ భుజం మీద వేసుకుని మోయడానికి నేను రెడీ. కానీ నా వాయిస్ సరిపోదు. బట్ హీరోస్ అలా కాదు. ఇప్పుడు నాని చెప్పామంటే నాని సినిమాకి ఎంత ఓపెనింగ్స్ వస్తాయో కోర్టు మూవీకి అంత వచ్చింది. అలాగే ఒక మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు చెప్పాడు అనుకోండి, పలానా సినిమా నేను విన్న చూశాను, మీరు యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ అని అంటే, మహేష్ బాబు చెప్పాడంటే అతను కథ విని తను జడ్జ్ చేసుకుని చెప్పాడు. ఇలాగా అడాప్ట్ ఎ మూవీ. ఎవ్రీ స్టార్ షుడ్ అడాప్ట్ ఎ మూవీ, అట్లీస్ట్ 3 movies ఇన్ ఇయర్. 3 movies అయితే చేయలేరు కదా వాళ్ళు. ఎస్ అండి, థియేటర్స్ కళకళలాడతాయి. మంచి మాట చెప్పారు. వ్యవస్థ బతుకుతుంది. ఇది పాటించాలి. ఇది రైట్.